సిద్ధార్థ్ కౌశల్ గారు ఎందుకు రిజైన్ చేశారు? ఏమవుతా ఉంది అంటే ఇప్పుడు ఒక చిన్న సన్నివేశం. అంటే 2012 బ్యాచ్. సో ఫస్ట్ ప్రకాశం, అప్పుడు మా ఊరు ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్లో కలిసి ఉండేది. సో అప్పుడు 2011, 12 ఆ టైంలో అంటే కానిస్టేబుల్ జాబ్స్, దాంతోపాటు ఎక్సైజ్ కానిస్టేబుల్ అంటే నార్మల్ కానిస్టేబుల్ ఒకటి, ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్ ఒకటి పడ్డాయి అన్నమాట. సో మా ఊర్లో అంటే ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. బిఫోర్ స్టార్టింగ్ అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అని మాట్లాడేటప్పుడు దీని గురించి మాట్లాడాలి. అయితే ఆ టైంలో కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మేము మాట్లాడుకుని అప్పుడు ఎస్పీగా పనిచేసేవాళ్ళు. సో సిద్ధార్థ్ కౌశల్ గారు అయితే అంటే నిజమో కాదో మాకు తెలియదు, కానీ రన్నింగ్ అనేది 5 కిలోమీటర్స్ ఉండేది అప్పుడు. ఆ ముంగమూరు రోడ్ దగ్గర నుంచి అక్కడికి అవతలకి దాదాపు ఒక 5 కిలోమీటర్లు మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి ఒక సైడ్ సో 4:30 నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. అయితే ఆ టైంలో కొంచెం మంచు కూడా ఎక్కువ ఉండేది. బిఫోర్ ప్రతిరోజు రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు సిద్ధార్థ్ కౌశల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దిగి కొంత దూరం రన్ చేసి వాక్ చేసి సిచ్యువేషన్ ఎలా ఉంది, అభ్యర్థులు కానిస్టేబుల్ అభ్యర్థులు మంచిగా రన్ చేయగలుగుతారా లేదా అని క్రాస్ వెరిఫై చేసి అప్పుడు స్టార్ట్ చేసేవాడు. ఇది అప్పుడు ప్రతి ఒక్కరు మేమందరం కూడా మాట్లాడుకునేది. అంటే ఇది ఈ ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే అంత కన్సర్న్ చూపించేవాళ్ళు, అంత జాగ్రత్తగా. సో చాలా విషయాలు మన ఒంగోలు ఐటీ డిపార్ట్మెంట్ సిద్ధార్థ్ కౌశల్ గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. సో ఇలా చాలా వినూత్నమైన తర్వాత ఈ ఉమెన్ ఎప్పుడైతే ఉన్నారో ఇలా లేట్ నైట్ ఇబ్బంది లేకుండా వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు అయితే చేశారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఎంత కన్సర్న్ ఉండేది, అంత బాగా చాలా ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చారు. 2012 ఎస్పీ ప్రకాశంగా, తర్వాత కృష్ణ, కర్నూలు, సో ఎక్కడికి వెళ్ళినా కానీ తన మార్క్ అంటూ వేశాడు. దాదాపు 13 years ఆఫ్ సర్వీస్ చేశారు మన ఏపీకి. రీసెంట్గా అంటే చాలా టెక్నాలజీ సభ అని, అభయ సేఫ్టీ అని, సో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అయితే రీసెంట్గా విఆర్ఎస్ తీసుకున్నారు, వాలంటీర్ రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక విషయం అయితే ఏపీ గవర్నమెంట్ సో చాలా హెరాస్ చేస్తుంది ఐఏఎస్ని, ఐపీఎస్ని, అంటే ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలామంది రీసెంట్గా కూడా వాళ్ళు జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని విఆర్లో పంపించి సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. శాలరీస్ ఇవ్వకుండా ఇప్పుడేమో ఖచ్చితంగా హెడ్ ఆఫీస్కి వచ్చి మీరు తంబేయాలి మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పారు. సో ఇది ఒక పనిష్మెంట్ లాగా ఉంది, హెరాస్మెంట్ లాగా ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సరే ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే, ఈ పొలిటికల్ ఇదంతా పక్కన పెట్టేసేస్తే, నేను ఎప్పుడు కూడా ఈ వీడియోస్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ సిద్ధార్థ్ కౌశల్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విఆర్ఎస్ తీసుకున్నారు, వాలంటీర్ రిజైన్ తీసుకున్నారు. తను ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. నాకేమి రాజకీయాల ప్రాబ్లం లేదు, నా పర్సనల్ రీజన్స్ తోటి నేను రిజైన్ చేశాను అని చెప్పారు. కానీ అంతవరకు నిజం అనేది భగవంతుడికి తెలుసు. అయితే ఇక్కడ ఒక కామన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. విశాల్ గున్ని గారు చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు సిద్ధార్థ్ కౌశల్ గారు చూసుకున్నా కానీ పాపులారిటీ, ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు సోషల్ మీడియాలో పాపులారిటీ పెరిగిన తర్వాత వీళ్ళందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కామన్ పాయింట్. అందుకని యూపీఎస్సీ సక్సెస్ అవ్వగానే కొంతమంది పబ్లిక్లో అంటే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తూ ఉంటారు, చాలా పాపులారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ వేరే స్టేట్స్లో కూడా పరిస్థితి ఎక్కువగా పాపులరైజ్ అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఐఏఎస్లు, ఐపీఎస్లకి సో విజిలెన్స్ కానీ, లేకపోతే డిఓపిటీ కానీ, లేకపోతే పొలిటికల్ పార్టీస్ కానీ ఫోకస్ చేస్తాయి అంటే ఏమో మేబీ అనుకోవచ్చు, చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని యూపీఎస్సీ సక్సెస్ అయిన తర్వాత మీ జాబ్ అనేది మనం జనరల్గా ఏంటి అంటే చాలామంది సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు, కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు. బట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సోషల్ మీడియాలో ఉండకపోవడం అంటే మీరు పబ్లిక్లో మీరు చేసే జాబ్ పబ్లిక్ సర్వీస్ కాబట్టి ఖచ్చితంగా మీరు పబ్లిక్లో ఉండాలి. అండ్ యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎలా ఉన్నాయి, మీ టెలిగ్రామ్లో ఏమేమి మాట్లాడుతున్నారు. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా కొంతమంది యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన తర్వాత నేను గైడెన్స్ ఇస్తానని చెప్పి టెలిగ్రామ్ ఛానల్స్ ఇవి ఓపెన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ మీ బిహేవియర్ ఎలా ఉంది, సో ఎవ్రీథింగ్ కన్సిడర్ చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ నాకు అనిపిస్తూ ఉంది. అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిటారుగా ఉండే చెట్టునే ఎక్కువగా దెబ్బలు ఎక్కువ పడుతూ ఉంటాయి అంటారు. అట్లాగా నీతి నిజాయితీగా ఉండడంతో పాటు ఎప్పుడూ కూడా అన్నిటికంటే పవర్ఫుల్ రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్, అది మాత్రం మర్చిపోకూడదు.
ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే సిద్ధార్థ్ కౌశల్ గారి గురించి నేను నా పర్సనల్గా మేము మా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళము. ఎంత ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే ఆయన గురించి అరే ఎంత మంచిగా అనిపించేది. చాలాసార్లు మా ఊరికి కూడా రావడం జరిగింది సిద్ధార్థ్ కౌశల్ గారు. సో చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. అండ్ విశాల్ గున్ని గారు కూడా చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. బట్ ఎనీవే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే గవర్నమెంట్స్, పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే పొలిటికల్ పార్టీస్ చేతులు పప్పెట్స్ ఎప్పుడు అవ్వకూడదు. అండ్ ఇప్పుడు ఎవరు కూడా పప్పెట్స్ అవుతున్నారని నేను చెప్పట్లేదు, కానీ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో పొలిటికల్ పార్టీ రూల్ చేస్తుంది, అప్పుడు వీళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడతారు. సో అందుకనే అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అండ్ నిజంగా కొన్నిసార్లు ఈ తెలంగాణలో అయితే అంత ప్రాబ్లం లేదని అనుకుంటున్నాం, కానీ ఏపీలో అయితే ఖచ్చితంగా ఐఏఎస్లకి ఐపీఎస్లకి రోజు రోజుకి ఇబ్బంది పడుతున్నారేమో అది మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఎనీవే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత ఎంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటే అంత మీ లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుందేమో నాకు అనిపిస్తూ ఉంది. సో ఒకసారి దీన్ని ఆలోచన చేయండి. సో ఇంకా ముందు ఇంకేం జరుగుతాయో చాలా విపత్కర పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. ముంబై నటి కేసులు అయితే ముగ్గురిని ఒకటేసారి సస్పెండ్ చేయడము, ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. సార్ ఆలోచించండి. థ్యాంక్ యూ.